హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, స్టూడెంట్స్ ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి రావచ్చా లేదా? వస్తే సక్సెస్ అవుతారా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఇది చాలా కాంట్రోవర్సీ అండ్ ట్రెండింగ్ టాపిక్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఆయన చాలా అంటే చాలా ఫైట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వాటి మీదే కాకుండా యువతను ట్రేడింగ్‌లోకి వీటిలోకి వెళ్ళడం కూడా ఆయన అంత కరెక్ట్ కాదని చెప్పాడు. సో, దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇది అంత 100% కరెక్ట్ కాదు. సో, దాని గురించే మాట్లాడదాం అసలు స్టూడెంట్స్ రావచ్చా లేదా అనేది. ఈ ఒక్క వీడియో చూడండి. కంప్లీట్ గైడెన్స్ అండ్ రోడ్ మ్యాప్ ఉంటది. కంప్లీట్ స్టూడెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటది. అసలు స్టూడెంట్‌కి ఇది సెట్ అవుద్దా లేదా అనేది వీడియో అనేది. బికాజ్ నేను కూడా స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేశా. అండ్ డిగ్రీ డ్రాప్ అవుట్ నేను. సో, క్లియర్‌గా వినండి, చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, డైరెక్ట్‌లీ టాపిక్‌లోకి వెళ్ళిపోతే స్టూడెంట్స్ మెయిన్‌లీ ట్రేడింగ్‌లోకి, ఇంకా మెయిన్‌లీ ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి రావచ్చా? దీనికి సింగిల్ ఆన్సర్ ఏంటంటే డెఫినైట్‌లీ రావచ్చు. బికాజ్ ఆ ఏజ్‌లో పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రేడింగ్‌ని బ్యాలెన్స్ చేయగలిగితే, నేను వండర్స్ అని చెప్పను కానీ డెఫినైట్‌లీ ఒక స్ట్రాంగ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఏజ్‌లో ఉండే ఫైర్ లైక్ ఏదైనా సాధించాలన్నది రిమైనింగ్ లైఫ్‌లో ఏ స్టేజ్‌లోను, ఏ ఏజ్‌లోను కూడా ఉండదు. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుద్ది, రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తాయి. అండ్ ప్రెషర్, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువైపోద్ది. సో, దీనివల్ల బాగా రిస్ట్రిక్టెడ్ అయిపోతారు. బట్ ఓన్లీ స్టూడెంట్స్‌కి ఒక్కరికే వాళ్ళకి ఈ అవకాశం ఉంటదనమాట. ప్రెషర్ అనేది ఎక్కువ లేకుండా, సో, పీస్‌ఫుల్‌గా దేన్నైనా సాధించగలిగేది. సో, ఇప్పుడు కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు. లైక్ మీరు ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లే కదా ట్రేడింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌లోకి యువత వచ్చి లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటున్నారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని గ్యాంబ్లింగ్‌లా చూడకండి. మెయిన్‌లీ ఇదొక ఇండైరెక్ట్ బిజినెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మార్కెట్‌లో మనీ పెడుతున్నాం అంటే, ఆ కంపెనీలో ఇండైరెక్ట్‌గా మనం ఒక పార్ట్ అనమాట. సో, అల్టిమేట్‌గా ఆ కంపెనీ అనేది ఇండియన్ ఎకానమీకి బెనిఫిట్ అవుద్ది. సో, ఇక్కడ పని రాంగ్ కాదు. చేసే పర్సన్ అండ్ మైండ్ సెట్ ప్రాబ్లమ్. చదువుకున్న వాళ్ళే అంతా గొప్పవాళ్ళు కాదు కదా! చదువుకుని రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్‌లీ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోకొస్తే పాడైపోతారనుకుంటే యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జపాన్ లాంటి కంట్రీస్‌లో ఏంటంటే పిల్లలకి స్కూలింగ్ నుండే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లైక్ సేవింగ్స్ గాని అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుండి అలాంటి సబ్జెక్ట్ స్కూలింగ్స్ నుండే టీచ్ చేస్తారనమాట. ఇక్కడ నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ గాని, బైనరీ ట్రేడింగ్ గాని ఆర్ కలర్ ట్రేడింగ్ గురించి మాట్లాడలేదు. జస్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అండ్ చాలా మంది యంగ్‌స్టర్స్ ఆల్రెడీ రెవల్యూషన్ క్రియేట్ చేశారు ట్రేడింగ్‌లో. లైక్ స్టాక్ మార్కెట్స్‌లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తిమోతి సైక్స్ అనమాట. ఇతను యూఎస్ఏ నుండి ఏజ్ 17 ఇయర్స్‌కి ట్రేడింగ్ స్టార్ట్ చేసి $1.6 మిలియన్ ఎర్న్ చేశాడు. ఇతను ఓన్లీ పెన్నీ స్టాక్సే ట్రేడ్ చేసాడనమాట. జాక్ కెలోగ్ అనమాట. ఇతను కూడా యూఎస్ఏ నుండే 18 ఏజ్‌లో ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. $8 మిలియన్ సంపాదించాడు. స్టీవెన్ డక్స్ చైనా నుండి 20 ఇయర్స్‌లో ఏజ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్‌లోనే $1.3 మిలియన్ సంపాదించారు. అంతెందుకు మన ఇండియా నుండి నిఖిల్ కామత్ అందరికీ తెలిసిన పేరే ఇది. జిరోదా కో ఫౌండర్ అయిన. 17 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఈయన ప్రెజెంట్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? 17,500 క్రోర్స్. ఫోర్బ్స్ కూడా లిస్ట్ అయ్యారు. ఫోర్బ్స్‌లో కూడా లిస్ట్ అయ్యారు. వన్ ఆఫ్ ది ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ అనమాట. అండ్ యంగెస్ట్ బిలియనియర్. వారన్ బఫెట్ 11 ఇయర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. మనకంతా తెలిసిందే ఏం చేశాడనేది. సో, చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేయకూడదు అని లేదు. చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అని లేదు. సో, స్టూడెంట్స్ ఎలాంటి భయం లేకుండా డెఫినైట్‌లీ స్టార్ట్ చేయొచ్చు. బట్ విత్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని ఫేస్ చేయగలిగితే డెఫినైట్‌లీ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఒక సెపరేట్ జాబ్‌లా చూడొద్దు. ఇన్‌ఫాక్ట్ ఇది మన లైఫ్‌లో పార్ట్ అనమాట. ఈ బ్యాంకింగ్ జాబ్స్ గాని, టీచింగ్ జాబ్స్ గాని ఇవే సెపరేట్ జాబ్స్. నా ఒపీనియన్ ఏంటంటే 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి అట్ ది సేమ్ టైమ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి. బికాజ్ స్టాక్ మార్కెట్ అంటే రిచ్ అవ్వడం ఒకటే కాదు కదా! ఇందులో చాలా యాస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ రెగ్యులర్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ రిటైర్మెంట్ ఫండింగ్ కూడా మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనం 60 ఇయర్స్ అయినాక రిటైర్మెంట్ ఫండింగ్ ఎంత రావాలి, మనం పీస్‌ఫుల్‌గా ఉండాలంటే దీన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఒక డిఫరెంట్‌గా చూడొద్దనమాట. సో, ఇట్స్ నాట్ ఎ జాబ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. ఇప్పుడు చెప్పబోయే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓవర్‌కమ్ చేయగలిగితే డెఫినైట్‌లీ సక్సెస్ అవుతారు ట్రేడింగ్‌లో. బట్ నా సజెషన్ బెటర్ మీరు 18 కంప్లీట్ అయ్యాక అప్పుడు మీరు అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యాక ట్రేడింగ్‌లోకి ఎంటర్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. మీకంటూ కొంచెం మెచ్యూరిటీ వచ్చిద్ది. ఫస్ట్ వన్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పబోతున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ మీద ఎక్కువ నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటది. ట్రేడింగ్‌లోకి వస్తున్నారంటే ఫ్యామిలీ నేను ఫేస్ చేసా దగ్గరుండి కాబట్టి మీకు చెప్తున్నాను. ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉండదు. ఇటువైపు నుండి సపోర్ట్ ఉంటది. మీరు ట్రేడింగ్‌లోకి గాని, స్టాక్ మార్కెట్‌లోకి గాని వస్తున్నారంటే. సో, మీరు దాన్ని బ్రేక్ చేసి చూపించాలంటే డెఫినైట్‌లీ ఇది ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే మైండ్ సెట్. యూజువల్లీ కాలేజ్ ఆర్ టీనేజ్ టైమ్‌లో ఎలా ఉంటారు? అగ్రెసివ్‌గా ఉంటారు. యాక్చువల్లీ చాలా బెటర్ అగ్రెసివ్‌గా ఉండడం అనేది. బట్ ఆ అగ్రెసివ్‌లో
క్విక్ డెసిషన్ తీసుకోవద్దు. ఎవరో చెప్పారని కాకుండా మీకు ట్రూగా ప్యాషనేట్‌గా ఉంటేనే ట్రేడింగ్ వైపు రండి. ఎందుకంటే ట్రేడింగ్‌లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది. వన్స్ మీరు అడిక్ట్ అయ్యారంటే మైండ్ కంట్రోల్ చేయకపోతే చాలా లాస్ అవుతారు. మీ మైండ్ మీకు కంట్రోల్ లేకపోతే, మనీ అనేది మీ కంట్రోల్ లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సెకండ్‌ది పేషెన్స్. వెరీ ఇంపార్టెంట్. యూజువల్లీ అందరికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటది. ఏంటంటే ఏదో ఒక కోర్స్ తీసుకుంటే 10 డేస్ గాని, 15 డేస్ గాని, 1 మంత్‌లో సక్సెస్ అయిపోతామని. బట్ ఇన్ రియాలిటీ అది అలా వర్కౌట్ అవ్వదు. చాలా టైం పడుతుంది సక్సెస్ రావడానికి. చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. 1 ఇయర్ పట్టొచ్చు. 2 ఇయర్ పట్టొచ్చు. అది మన చేతిలో ఉండదు. సో, చాలా పేషెన్స్‌గా ఉండాలి. రిమెంబర్ ఎవ్రీథింగ్ కమ్స్ ఎట్ ద రైట్ టైమ్. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్ క్విక్ ప్రాఫిట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్విక్ ప్రాఫిట్స్. అంటే ఒక్క రోజులో 10,000, 20,000, 50,000 సంపాదించేయొచ్చు అనే రాంగ్ మైండ్ సెట్‌తో ఉండొద్దన్నమాట. ఎందుకంటే రజనీకాంత్ గారు చెప్పారు కదా! ఇది ఒకసారి వినండి. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఇదేదైతే చెప్పారో 100% ట్రూ అనమాట. లక్‌తో వచ్చేది ఎక్కువ టైం ఉండదు. ఓన్లీ మీరు హార్డ్ వర్క్ చేసే స్కిల్‌తో ఏదైతే ప్రూవ్ చేసుకుంటారో అదే మీతో ఉంటది. సో, మీకు ఒక హార్డ్ వర్క్ ఒక్కటి ఓన్లీ వన్ వే. అంతకు మించి ఇందులో వేరే దారులే లేవు. సో, ఫోర్త్ థింగ్ ఏంటంటే మీరు మార్కెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కొన్ని టెలిగ్రామ్‌లో వీటిలో చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మీరు మనీ పెట్టండి 100% రిటర్న్స్ వచ్చేస్తే 1 మంత్‌లో 200% అంటే డబుల్ చేసేస్తాం, ట్రిపుల్ చేసేస్తాం మీ క్యాపిటల్ అని. చాలా అంటే చాలా టెలిగ్రామ్స్ గాని మిస్‌లీడింగ్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, మెయిన్‌లీ మీరు ఇంకోటి కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు టెలిగ్రామ్‌లో మీ క్యాపిటల్ 100% చేసేస్తాం, డబుల్ చేసేస్తాం, ట్రిపుల్ చేసేస్తాం, 200% రిటర్న్ తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి వాటి దగ్గర చాలా కేర్‌ఫుల్ ఉండాలి. అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. మెయిన్ ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అయిపోయిందన్నమాట. 1 మంత్‌లో 200%, 300% రిటర్న్స్ అంటున్నారు. అది కంప్లీట్‌లీ బుల్‌షిట్. నిజంగా అంతంత వస్తే వాళ్ళెప్పుడో 1 ఇయర్‌లోనే రాకేష్ జుంజునవాలా అయిపోతారు. పోనీ సెబీ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా! చాలా ఉన్నాయి కదా! వాళ్ళెవ్వరు ఇలా చెప్పరు 100%, 200% రిటర్న్. ఈవెన్ రాకేష్ జుంజునవాలా, వారెన్ బఫెట్ ఇంటర్వ్యూస్ చూడండి మీరు కావాలంటే. వాళ్ళు కూడా ఇయర్లీ రిటర్న్స్ ఎంత తీస్తారో తెలుసా? 18-22%. ఓకే. వీళ్ళనే కాదు ఎనీ సెబీ రిజిస్టర్డ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సావార్ట్ అనే కంపెనీ ఉంది. ఇలా పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేసే ఎనీ కంపెనీస్ చూడండి 18-22% వాళ్ళు బేసిక్ యావరేజ్‌ని తీస్తారనమాట. ఫారెక్స్‌లో కూడా అంతే. ఓకే. దెన్ ఫారెక్స్‌లో మనం ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏ రకంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బ్రదర్ అంటే ఫారెక్స్‌లో మంత్లీ రిటర్న్స్ ఎంతని? నా ఒపీనియన్ ఏంటంటే మీరు సేఫ్‌గా ఉండాలి. 100% నేను ఈ మార్కెట్‌లో నిలబడాలి. స్ట్రాంగ్‌గా నిలబడాలి. నేను ఎక్కువ టైం సస్టైన్ అవ్వాలి అంటే మంత్లీ మీ క్యాపిటల్‌లో 2-5% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా బెటర్. ఇది మీకు ఇంత తక్కువ అనిపించొచ్చు. బట్ ఇంతకంటే మీరు తీసుకుంటూ ఉంటే మీరు లాసెస్‌లో తప్ప నార్మల్‌గా ఎండ్ అవ్వరు. ఓకే. 2-5% రిటర్న్స్ అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు మార్కెట్ బాగుంటే డెఫినెట్‌లీ మీకు అది బెటర్‌గానే వస్తది. అంటే ఇయర్లీ మోర్ దెన్ 25% అనేది మీరు రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారంట. ఓకే. మార్కెట్ బాగుందనుకోండి డెఫినెట్‌లీ 25% కంటే ఎక్కువే వస్తది. బట్ మీరు బేసిక్‌గా దీని మీదే డిపెండ్ అవ్వాలి. ఇదే రియాలిటీ బ్రదర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదేదో పెట్టుకొని రావద్దు. ఇదే రియాలిటీ. ఇలానే వస్తాయి. దీని గురించి ఒక స్పెసిఫిక్ వీడియో వస్తుంది. రిటర్న్స్ ఎంత ఏంటి అని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలని. సో, చెప్పాల్సింది ఏంటంటే ఫేక్ టెలిగ్రామ్‌లో ఎవరైతే ఉంటారో కదా! టెలిగ్రామ్ గురూస్ గాని, టెలిగ్రామ్‌లో మిమ్మల్ని ఇంత చేసేస్తాం, అంత చేసేస్తాం అని వస్తాయి కదా! వీళ్ళని ఎప్పుడు నమ్మొద్దు అలాంటి ట్రైనర్స్‌ని గాని. క్యాపిటల్ ఎలా ఎర్న్ చేసుకోవాలి? మేము స్టూడెంట్స్ కదా! అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. మీరు 2.5% రిటర్న్స్ అని చెప్తున్నారు. 5% రిటర్న్స్ అని చెప్తున్నారు. మాకున్న క్యాపిటల్‌తో మాకు పెద్దగా వర్కౌట్ అవ్వదు కదంటే, ఆ క్యాపిటల్ ఎలా ఎర్న్ చేసుకోవాలి? ఏంటనేది నెక్స్ట్ క్లియర్‌గా ఒక వీడియో చేస్తా. సో, దానికోసం వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. 100% సక్సెస్ అవ్వగలరు. ట్రస్ట్ చేయండి. మిగతా వాళ్ళందరూ చేశారు. అంటే మీరెందుకు చేయలేరు? సో, ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. ఏదైతే మీరు హార్డ్ వర్క్ గాని ఏదైనా కంటిన్యూ చేస్తున్నారో ఆ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. 100% ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్‌లీ సక్సెస్ వస్తుంది. కొన్ని ట్రేడ్స్ కంటిన్యూగా లూజ్ అయ్యేసరికి ఇంక నా వల్ల కాదు అని గ్యాప్ ఇచ్చారు అంటే ఇంక లైఫ్‌లో మీరెప్పుడు సక్సెస్ అవ్వలేరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రీడ్. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎక్కువ గ్రీడ్‌తో అన్‌రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని అత్యాసపడకండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌రియలిస్టిక్ గోల్స్ అంటే నేను 10,000 తీసుకొచ్చి 1,00,000 చేసేస్తాను. 10,000 తీసుకొచ్చి 2,00,000 చేసేస్తాను. ఇలాంటివి జరగని పనులు బ్రదర్. అలాంటివి చేయొద్దు. అలా జరుగుతున్నాయంటే లక్‌తోనే అవుతాయి గానీ మీకు స్కిల్‌తో అవ్వవు. ఓకే. డోంట్ ఎక్స్‌పోజ్ టూ మచ్ టు మార్కెట్ అన్నమాట. మార్కెట్‌కి మీరు ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వద్దు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మార్కెట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యారు అంటే ఎక్కువ లాసెస్ ఫేస్ చేస్తారు. మార్కెట్ మిమ్మల్ని తినేస్తుందన్నమాట.
తక్కువ ఎక్స్‌పోజ్ అవ్వండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రాపర్‌గా వెళ్ళండి. మార్కెట్‌లో మనీ మీరు తినాలన్నమాట. ఇంకోటి ఏదైనా సరే లాజికల్‌గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్‌లోకి వచ్చారు అంటే ఏదైనా మీరు అనాలిసిస్ చేస్తున్నారంటే లాజికల్‌గా ఉండాలి. అంటే ఏదో మనం బ్లైండ్‌గా వెళ్ళకూడదన్నమాట. లాజికల్‌గా ఉండి రియాలిటీ అందులో రియాలిటీ చెక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది ఎంత రియాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50% రిటర్న్స్ తీస్తున్నాను. ఇది ఎంతవరకు నిజం? నిజంగా అంత వస్తుందా? లేకపోతే ఈ స్ట్రాటజీ ఎంతవరకు అవుద్ది? దీని వెనక లాజిక్స్ ఏంటి? ఇలాంటివి తెలుసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. లాజిక్ తెలిసింది అంటే మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకోగలరు దేన్నైనా. సో, నెక్స్ట్ వన్ కంట్రోల్ యువర్ మైండ్ అండ్ ఎమోషన్. అల్టిమేట్‌లీ మార్కెట్ అండ్ మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ట్రేడ్ చేయాలి కానీ, చూసినదంతా ఆపర్చునిటీ పట్టినదంతా బంగారం అని మార్కెట్‌కి టెంప్ట్ అవ్వకూడదనమాట. ప్లాన్‌ని ఫోకస్డ్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నేను ట్రూగా చెప్తున్నా 100% కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా నా రిస్క్ మేనేజ్‌మెంట్ గాని, ఓవర్ ట్రేడింగ్ గాని చేయలా. అంటే నేను రిస్క్ మేనేజ్‌మెంట్ నేను ఎంతైతే ఫిక్స్డ్‌గా ఉన్నానో దాని మీద స్టిక్ అయ్యి ఉన్నా. ఒక్కసారి కూడా దాన్ని ఎగ్జాస్ట్ అవ్వలేదు నేను. అలాగే ఓవర్ ట్రేడింగ్ అసలు ఒక్కసారి కూడా టెంప్ట్ అవ్వకుండా డామ్ షూర్‌గా చెప్తున్నా లాస్ట్ 2-3 ఇయర్స్‌లో. అందులో లాసెస్ రాలేదని కాదు. లాసెస్ వచ్చాయి. బట్ నేను ఎప్పుడు ఓవర్ ట్రేడింగ్ చేయలేదు. మార్కెట్‌కి టెంప్ట్ అవ్వలేదన్నమాట. సో, నెక్స్ట్ థింగ్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి. మీకు క్యాపిటల్ కావాలన్నా, కోర్స్‌కి ఏదైనా ఫీజ్ పే చేయాలన్నా మీ పేరెంట్స్ మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టకండి. అది ఎంత కష్టమైనా సరే మీ ఓన్‌గానే అరేంజ్ చేసుకోండి. వన్ డే నేను చెప్తున్నాను చూడండి. వన్ డే మీ ఓన్‌గా మీరు సక్సెస్ అయ్యారు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే సక్సెస్ అయ్యారనే ఫీలింగ్ ఉంటది చూడండి. అది మాటల్లో చెప్పలేం. ఆ ఫీలింగ్‌ని మీరే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, నెక్స్ట్ థింగ్ రెడీ టు ఫెయిల్. ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మార్కెట్‌లో ఫెయిల్ అవుతూనే ఉంటారు. 1 ఇయర్, 2 ఇయర్ చెప్పలేం. ఎంత ఫెయిల్ అవుతారంటే ఒకానొక టైంలో మార్కెట్‌ని వదిలి వెళ్ళిపోవాలనిపించింది. నేను చాలా సార్లు అది ఫేస్ చేశా. ఇందులో వర్కౌట్ అవ్వదు. మనం మార్కెట్‌ని వదిలి వెళ్ళిపోదామని. అన్ని సార్లు ఫెయిల్ అవుతారనమాట. అన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా మీరు తట్టుకొని నిలబడగలరు అనుకుంటేనే మీరు ఉండండి. సో, దానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. దానికి స్ట్రాంగ్‌గా నిలబడగలరా అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వండి. ఓకే. అది 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా అని మనం చెప్పలేం. బట్ వన్ డే డెఫినెట్‌లీ సక్సెస్ వచ్చిద్ది. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. ఒక్క డే ఆ రోజు కోసం వెయిట్ చేయండి. సో, లాస్ట్ థింగ్ మెంటార్‌షిప్ అనమాట. మీరు అడగొచ్చు, బ్రో మేము స్టూడెంట్స్ కదా! కోర్స్ ఫీ ఎలా అరేంజ్ చేసుకోవాలని. బట్ ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మెంటార్‌షిప్ అనేది ఎందుకు ఒక పాయింట్‌గా తీసుకోండంటే, మెంటార్‌షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్ బ్రదర్. అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ప్రాపర్ టీచర్ లేకపోతే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. టైం కూడా చాలా వేస్ట్ అయిపోద్ది. మీదన్న రోజు వస్తే కోర్స్‌కి పే చేసిన మనీ 1 డేలోనే మీరు ఎర్న్ చేస్తారు. సో, కోర్స్ ఫీ ఎలా అరేంజ్ చేయాలి? మేము స్టూడెంట్స్ కదా! అని సిల్లీ క్వెషన్స్ అడగొద్దు బ్రదర్. ఏ పార్ట్ టైమ్ జాబ్ చేసినా 1 మంత్ ఆర్ 2 మంత్స్ చేస్తే మీ కోర్స్ ఫీజ్ అనేది వచ్చేసిద్ది. సో, అలా కాకుండా మీకు మీరు ఎక్స్‌క్యూజెస్ చెప్పుకోవద్దు. నా దగ్గర డబ్బులు లేవు కదా! కోర్స్ ఫీజ్ ఎలా తెచ్చుకుంటాను అది ఇది అని కాదు. వర్క్ చేయండి. ఏదో ఒక వర్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఓకే. లైక్ జొమాటో గాని, సూపర్ మార్కెట్స్ గాని, డీమార్ట్స్ గాని, పిజ్జా కార్నర్స్‌లో గాని ఇవన్నీ నేను చేశా. జొమాటోలో చేశా, డీమార్ట్‌లో చేశా, పిజ్జా కార్నర్స్‌లో చేశా. ప్రతి దానిలో నేను కూడా స్టార్టింగ్‌లో కోర్సులకి ఫీజెస్ పే చేయడం, ఆయన చెప్పేది ఏమి ఉండకపోవడం, మళ్ళీ లాస్ అవ్వడం. మళ్ళీ వేరే వాళ్ళకి పే చేసేవాడిని. వాళ్ళు యూట్యూబ్‌లో ఉన్నదానికంటే తక్కువ చెప్పడం, మళ్ళీ ప్రాబ్లమ్ రావడం. ఇదే జరిగేది. సో, మీరు పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకోవాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి కారణాలు చెప్పండి. జస్ట్ 1 ఆర్ 2 మంత్స్ బ్రదర్. ఆ టైం మీరు ఇవ్వగలిగితే మీరు డెఫినెట్‌లీ ఆ మనీ అరేంజ్ చేసుకోవచ్చు కదా! కోర్స్‌కి. సో, ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి. ఒక్కసారి ఆలోచించండి. మీరే 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మీతో నేను మాట్లాడుతున్నా. ఒకసారి చూడండి. లెట్స్ సే ప్రెజెంట్ మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ట్రేడింగ్ నేర్చుకుంటూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో, వన్స్ మీకు ట్రేడింగ్ అది సక్సెస్ అవ్వడానికి 1 ఆర్ 2 ఇయర్స్ పట్టుద్ది అట్‌లీస్ట్. 1 ఆర్ 2 ఇయర్స్ ప్రాపర్‌గా అంటే మీకంటూ మీ ఓన్ క్యాపిటల్ ఇక్కడి నుంచి ఓకే. నేను హాయిగా ట్రేడింగ్ చేసుకోవచ్చు అనుకోవడానికి అట్‌లీస్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ పట్టొచ్చు. చెప్పలేం అది. కదా! సో, వన్స్ ఎప్పుడైతే మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి మీరు బయటకొచ్చేసరికి ట్రేడింగ్‌లో సక్సెస్ అయ్యి ఉంటారు చూడండి. ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇన్‌కమ్ స్ట్రీమ్, మామూలు ఇన్‌కమ్ స్ట్రీమ్ కాదు. మీరు 2-3 ఇయర్స్ కష్టపడ్డారంటే చాలా మంచి రిజల్ట్సే వస్తాయి. ఓకే. స్ట్రాంగ్ ఇన్‌కమ్ స్ట్రీమ్ క్రియేట్ చేసి మీరు డిగ్రీలో నుండి బయటకొచ్చారంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో ఒక్కసారి చూడండి. ఒకరోజు మీరు అలా నిల్చొని ఓకే. ఈ 3 ఇయర్స్ నేను ఎంత హార్డ్ వర్క్ చేశా. నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ నేను ఎంత హార్డ్ వర్క్ చేశానని చెప్పి ఆ రోజు మీరు నిలబడే వచ్చే హై ఉంటది చూడండి. దాన్ని ఎవ్వరు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. మీరు ఓన్‌గా ఫీల్ అవ్వాలి. ఆ డే కోసం అంతా నిలబడండి. ప్రతిరోజు కష్టపడాలి. ఓకే. స్టూడెంట్స్ చేయలేరు. మీది ఈళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందరూ అలా ఉండరు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, డెఫినిట్‌గా మీదన్న రోజు కావాలంటే ఈ రోజు మీరు వర్క్ చేయాలి.
ఓకే. సో, డెఫినైట్‌లీ ఆ రోజు మీదొచ్చిద్ది. సో, అబోవ్ స్టెప్స్ ఇంకొకసారి చూడండి. బెటర్ ఇంకొకసారి చూడండి. ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు ఏదైతే అందరూ రాంగ్ థింకింగ్‌లో ఉన్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ. స్టూడెంట్స్ ట్రేడింగ్‌లోకొస్తే నష్టపోతారు. స్టాక్ మార్కెట్‌లోకొస్తే నష్టపోతారు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ప్రతి ఒళ్ళు అదే చెప్తున్నారు కదా! సో, అలా కాదు. దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే. సో, మనమైతే మెంటర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామనమాట. మీకేమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీకేమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మెసేజ్ చేయండి. ఇదేనే కాదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బందున్నా అక్కడ మీరు టెక్స్ట్ చేయండి. నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. సో, ఈ వీడియోకైతే చాలా ఎఫర్ట్స్ పెట్టా. ఎందుకంటే చాలా థింక్ చేశా. మీకు ఏది ఇంపార్టెంటో వీడియోలో అదే చెప్పా. సో, మీకు ఈ వీడియో నచ్చింది అంటే, మీకు యూజ్‌ఫుల్ అయింది. ఒక్క పాయింట్ అయినా యూజ్‌ఫుల్ అయింది అంటేనే డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.